హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు తలకాయ కర్రీ తయారు చేద్దాం. ఇది ఎంతో టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పే విధంగా చేసి చూడండి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి నేను చెప్పే విధంగా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 1 కేజీ తలకాయ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి అంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 కేజీ వరకు అవుతుందండి తలకాయ. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మసాలా దినుసులు: సాజీరా, బగారాకు, ఒక 15 లవంగ పుల్లలు, ఒక 6 యాలకులు, కొంచెం కొబ్బరికాయ, కొన్ని మిరియాలు, కొంచెం కొత్తిమీరాకు, ఒక ఎల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లిపాయ ఒకటి, ఈ 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసి మంచిగా వేపుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుతూనే ఉండాలి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచుదాం, తొందరగా వేగుతాయి. బగారాకు వేస్తున్నానండి. సాజీరా కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి సాజీరా వేయడం వల్ల. ఈ కొబ్బరికాయ, మిరియాలు, సాజీరా, యాలకులు, లవంగాలు అంతా పౌడర్గా మిక్సీ పట్టుకుందాం. మెత్తని పేస్ట్ లాగా పట్టుకుందామండి. ఈ ఆనియన్స్ ఎర్రగా అయిపోయినాయి. ఇంత ఎర్రగా అయితే సరిపోతుందండి. ఈ ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయను ఇందులో వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలండి. ఈ ముక్క ఎర్రగా అయితేనే టేస్ట్ ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూను పసుపు, 1 స్పూన్ సగము సాల్ట్, ధనియాల పౌడర్ కూడా వేసినండి. 1 స్పూన్ సగం అండి సాల్ట్ సరిపోతుంది. వేసి అంతా మంచిగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేలా మంచిగా మిక్స్ చేయాలండి. ఇది జలుబు అయినప్పుడు చాలా బాగుంటుందండి. తింటే కర్రీ తొందరగా జలుబు తగ్గిపోతుంది. 1 స్పూన్ సగము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. జలుబు అయినప్పుడు తింటే ఇది 1 రోజు లోపల జలుబు, దగ్గు అంతా తగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచిన. మూత తీసి చూస్తున్నా, ఒక 30% ఉడికిందండి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం. కొన్ని మిరియాలు వేసినాం కదా, ఘాటు ఎక్కువ ఉంటుందండి, చూసి వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నా. 2 స్పూన్ల కారం వేసిన. కొంచెం కొత్తిమీరాకు వేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ముక్కకు కారం అంతా పడుతుంది మంచిగా. ఇప్పుడు మసాలా అంతా ఇందులో పోసుకోవాలి. మొత్తం మంచిగా కలపాలండి. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం ముక్కకంతా మసాలా పట్టేసింది. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ ఇస్తున్నా. 1 గ్లాస్ వాటర్. ఎక్కువ వేస్తే అంతా పొంగిపోతుందండి, టేస్ట్ అంతా పోతుంది పొంగిపోతే రసం. అందుకు చూసి పోసుకోండి అవసరం ఉన్నంత వాటర్. కొంచెం కొత్తిమీరాకు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసిన అండి. వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కకంతా పట్టేలా. మొత్తం మిక్స్ చేయాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి చూసిందండి, ఉడికిపోయింది.
ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టినండి. చూడండి రెడీ అయిపోయింది తలకాయ కర్రీ. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎంతో టేస్ట్ ఉంటుందండి. జలుబు దగ్గు అయినప్పుడు తింటే దెబ్బకు ఒక రోజులోనే తగ్గిపోతుందండి జలుబు దగ్గు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.